నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కుండపోత వర్షంతో తీవ్ర ఇబ్బంది పడిన భాగ్యనగర వాసులు. వాన నీటికి పలుచోట్ల చెరువుల్ని తలపించిన రహదారులు. నాగార్జున సాగర్లో గరిష్ట స్థాయికి చేరుకున్న నీటి మట్టం. 2 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. మరో 3 రోజులు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ. నేడు 13 జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. మరో ఆర్థిక చక్రాన్ని సృష్టించేలా మూసీ ప్రాజెక్టును తీర్చిదిద్దాలన్న సీఎం. బాబుఘాట్ వద్ద ప్రపంచంలో ఎత్తైన ఐకానిక్ టవర్ నిర్మాణానికి ఆదేశం. ఓట్లు చోరీ గురయ్యాయన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆగ్రహం. తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని ఈసీ హెచ్చరిక. పండుగల సీజన్ వేళ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన రైల్వే శాఖ. రిటర్న్ టికెట్ బుక్ చేసుకుంటే 20% రాయితీ వర్తిస్తుందని వెల్లడి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ విరమణే లక్ష్యంగా ట్రంప్ పుతిన్ భేటీ. సమావేశం కాకుండా కొన్ని దేశాలు అడ్డుపుల్ల వేస్తున్నాయన్న మాస్కో. సినీ నిర్మాతలతో మరోసారి ఫెడరేషన్ నాయకుల చర్చలు విఫలం. నేటి నుంచి ఆందోళన ఉధృతం చేస్తామన్న కార్మిక సంఘం నేతలు.